ఈజ్ ఎన్టీఆర్. ఈ లోపల రైతులు ఒక విన్నపం చేశారు ఆయనకి. ఏమని? అన్నగారు ప్రాజెక్టుల కింద ఉన్న భూములకేమో మీరు ఏమి ఖర్చు లేకుండానే నీళ్ళు వస్తున్నాయి. మేము మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతులు బోర్లు బావులు కింద నీళ్లు తీసుకోవాలంటే కరెంటు ఛార్జీలు అవుతున్నాయి కనుక తడిసి మొప్పడవుతుంది, వ్యవసాయం ఇబ్బందిగా ఉందంటే నిజమే కదా. వారికి ఒక విధానం వీరికి ఒక విధానం ఏంటి? నో, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ 24 గంటలు పెట్టుకోండి రైతులు, పంటలు పండించండి అని విధానం మార్చేశాడు. ఎంతకాలం ముంచింది? ఎవరన్నా పెట్టారా 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్? ఎక్కడా లేదు భారతదేశంలో. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు పెడితే మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతులు ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండేది, అంత కొలిసేవాడు. అంతేకాదు రాయలసీమకి వెళ్ళాడు. వెళ్తే కరూర్ సీమలో ఏంటబ్బా ఇదంతా ఇట్లుంది, అందుకని వీళ్ళకి నీళ్లు ఇటు న్యాయం ధర్మం అని ఆలోచించాడు. ఈ లోపల చెన్నై నుంచి ఒక డిమాండ్ వచ్చింది. ఏమని? మాకు వాళ్ళకి మంచినీళ్ళు లేవు, పాపం ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళ ప్రాబ్లం. సరే, కృష్ణా నీరుంది, మాకేమన్నా ఇయ్యమని ఆ ప్రభుత్వాలు అడిగినాయి. అన్నగారు అక్కడి నుంచి వచ్చాడు కదా, ఎస్ మనం రుణం తీర్చుకోవాలి, పక్కవాడు బాధల్లో ఉంటే ఆదుకోవాలనేది ఈయన విధానం. ఇక్కడ ఎట్లయితే సంక్షేమం రైతాంగాన్ని చూశాడో అక్కడ కూడా. అప్పుడు వెంటనే తెలుగు గంగ పథకానికి శ్రీకారం చుట్టాడు. శ్రీకారం చుట్టి తెలుగు గంగ పథకం వాళ్ళు అన్నారు భూమిలో పైపులు వేయటానికి డబ్బులు ఇస్తాం, కాలువ తవ్వటానికి ఎక్కువైంది అన్నారు. అరే అదెట్లా కుదురుద్ది, మా నేల తడవకుండా మీకు నీరు ఎలా ఇస్తాం, కనుక మా నేల తడిసి కాలువ ద్వారానే ఇస్తానని చెప్పి పట్టుబట్టి చేశాడు. అప్పుడు ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రి అక్కడ, ఇక్కడ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. మీరు ఫోటోలు కూడా చూడొచ్చు. అన్నగారు, ఇందిరాగాంధీ గారు, ఎంజి రామచంద్రన్ ఆ కార్యక్రమాన్ని చేశారు. అలా వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తూ రాయలసీమలో మొట్టమొదటిసారి సమగ్ర రైతాంగానికి సాగునీటి వ్యవస్థకి పథక రచన చేశాడు. గాలేరు నగిరి పథకం, హంద్రి నీవా పథకం, గండికోటకి నీళ్లు, ఇట్లా బ్రహ్మం సాగర్ అనేకమైన పథకాలు తీసుకొచ్చాడు. అవి కాక కొత్తగా వచ్చిన పథకం నాకు చూపించండి. ఇప్పుడు ఈ తెలుగు గంగ కృష్ణా నదిని పెన్నా నదిని కలుపుతూ నదుల అనుసంధానం చేశాడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదట భారతదేశంలో. కానీ ఈ నదుల అనుసంధానం కాన్సెప్ట్ ఎప్పటి నుంచి ఉందో తెలుసా? పుస్తకాల్లో భారతదేశానికి స్వతంత్రం రాగానే భారతదేశం మన పుస్తకాల్లో చదువుతూ వ్యవసాయక దేశం, వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటి వసతి ఉండాలి, నీటి వసతి పుష్కలంగా ఉన్నాయి, నదీ నదాలు ఉన్నాయి, వీటన్నిటినీ నదుల అనుసంధానం చేసినట్టయితే ప్రతి ఎకరం సాగు అవుతుంది, అప్పుడే భారతదేశం సస్యశ్యామలం అవుతుంది అని, ధన సంపన్నం అవుతుంది అని చెప్పారు. మరి అమలు చేసేవాడు ఏడి? మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో చెప్పారు, రెండవ పంచవర్ష ప్రణాళిక అన్నారు, ఎక్కడ ఊసులేదు. అన్నగారు వచ్చి నదుల అనుసంధానం అమలు చేశారు. ఆ తర్వాత మళ్ళా భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారి నదులను అనుసంధానం చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు, ఎక్సెస్ ఉన్న నీళ్ళని, మిగులు జలాలను కృష్ణానదికి తీసుకొచ్చి తద్వారా ఆయకట్టు డెల్టాలో 13-14 లక్షల ఆయకట్టుకి పట్టిసీమ నీళ్ళు ఇచ్చి కృష్ణ నీళ్ళన్నీ కూడా రాయలసీమకు మళ్లించే, రాయలసీమలో ప్రాజెక్టులు అన్నిటికీ నీళ్లు నింపాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అన్నగారు, ఈరోజు బాబు గారు మాత్రమే రాయలసీమకి నీళ్లు అందించిన ఘనత వారిద్దరిదే చరిత్ర. అలా రైతాంగ సమస్యల్ని ఆదుకున్నాడు కదా ఎన్టీ రామారావు గారు.